వివరాలు చూస్తే జగన్ సంస్థలో ఉదారంగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిబంధనలు ఎలా తుంగలో తొక్కారో, కంపెనీ రూల్స్ ఎలా ఉల్లంఘించినట్టు పక్కా ఆధారాలు సేకరిస్తోంది సిబిఐ. మ్యాట్రిక్స్ ఎక్స్పర్ట్ సంస్థ మాజీ కంపెనీ సెక్రటరీ పుట్టపర్తి జగన్నాథాన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లో ఎలా పెట్టుబడులు పెట్టారో వాంగ్మూలం రికార్డు చేసింది. అలిబిలి కంపెనీలు ఎలా పెట్టారు, వాటిని వాన్పిక్ ఎలా భాగస్వాములను చేశారో జగన్నాథం పూసగుచ్చినట్టు వివరించారు. జగన్ కంపెనీలో 90 కోట్లు పెట్టుబడి బీటా అవెన్యూస్ కంపెనీలు పెట్టాయి. ఆర్ఓసీ నిబంధనల ప్రకారం ఇవి వేరే కంపెనీల్లో పెట్టుబడి పెట్టకూడదు. మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్ హోల్డింగ్ కంపెనీని పెట్టేందుకు కంపెనీ సెక్రటరీ జగన్నాథంకు పని పురమాయించిన నిమ్మగడ్డ ప్రసాద్ ఆ తర్వాత వాటిని రాక్ పేరుతో ఏర్పాటు చేసిన 3 కంపెనీలకు వాడుకున్నారు. వాటిని సింగపూర్ లో రిజిస్టర్ చేసి వాటి పేరుపై పాన్ కార్డులు తీసుకున్నారు. వాటితో గతేడాది హైదరాబాద్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ కంపెనీలనే తర్వాత వాన్పిక్ గా మార్చారు. వాన్పిక్ మూలధనం కన్నా జగన్ సంస్థలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లు జగన్నాథం మ్యాజిస్ట్రేట్ కు తెలిపారు. కంపెనీల షేర్ హోల్డర్స్ నష్టపోయే విధంగా నిమ్మగడ్డ వ్యవహరించారని స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారం కంపెనీ సెక్రటరీకైన తనకు తెలియకుండానే నడిపించారని మ్యాజిస్ట్రేట్ కు తెలిపారు. జగన్నాథం వాంగ్మూలంపై మరింత మా కరెస్పాండెంట్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, కంపెనీ సెక్రటరీ జగన్నాథం వాంగ్మూలం నిమ్మగడ్డ కేసుకు బలమైన సాక్ష్యంగా నిలుస్తుందా? ఖచ్చితంగా విజయ చంద్రిక, సిబిఐ గత కొద్ది రోజుల క్రితం అప్పట్లో కంపెనీ సెక్రటరీగా ఆల్ఫా, ఈ నిమ్మగడ్డ గ్రూప్ కు సంబంధించిన ఆల్ఫా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అట్లానే వ్యాన్పిక్ కంపెనీకి కంపెనీ సెక్రటరీగా 2008-2011 మధ్యలో పనిచేశారు. ఆయన వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేసింది. ఆయన కొన్ని కీలక విషయాలను ఈ జగన్ కంపెనీలలో పెట్టుబడులకు సంబంధించి, అట్లనే నిమ్మగడ్డ కంపెనీలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను సిబిఐ ఎదుట వెల్లడించారు. కంపెనీ మినిట్స్ అన్ని తానే తయారు చేసేవాడిని చెప్పిన జగన్నాథం ఎప్పుడు కూడా బోర్డ్ మీటింగ్స్ కి తాను అటెండ్ కాలేదని కూడా చెప్పడం జరిగింది. నిమ్మగడ్డ చెప్పింది నేను రాసేవాడిని. ఇట్లా 2 కంపెనీలు, నిమ్మగడ్డ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అనుబంధ కంపెనీలుగా ఉన్న బీటా అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, అట్లనే బీటా అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ లిమిటెడ్ లో దాదాపుగా 20 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. బీటా అవెన్యూ జగతిలో 70 కోట్ల రూపాయల పెట్టుబడి. వాస్తవంగా ఈ 2 కంపెనీలకు కూడా వేరే కంపెనీలలో పెట్టుబడి పెట్టే అర్హత లేదని చెప్పేసి జగన్నాథం సిబిఐ ఎదుట వెల్లడించారు. అట్లనే 2008 జనవరిలో నిమ్మగడ్డ ప్రసాద్ తనని మ్యాట్రిక్స్ ఎక్స్పర్ట్ హోల్డింగ్స్ కంపెనీ పేరుతో ఒక సొంత కంపెనీ, కొత్త కంపెనీని పెట్టబోతున్నాం, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తయారు చేయమని కోరాడని చెప్పడం జరిగింది. దాన్నే తర్వాత వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ గా మార్చడం జరిగింది. రస్ ఆల్కైమాకు సంబంధించిన ఆర్ఏకే విజన్స్ లిమిటెడ్, అట్లనే రాక్ ఇన్ఫ్రా హోల్డింగ్స్, ఇంకో మరో కంపెనీ లెమన్ స్టోన్ హోల్డింగ్స్, ఇవి 3 కూడా మారిషస్ లో రిజిస్టర్డ్ అయిన కంపెనీ. ఈ 3 కూడా తర్వాత వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ తోని భాగస్వామ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ 3 కూడా మొదట కేవలం కంపెనీలుగానే ఏర్పడినప్పటికీ తర్వాత ఎస్పీవీలుగా రూపాంతరించిన, స్పెషల్ పర్పస్ వెహికల్స్ గా ఒక ప్రాజెక్ట్ కోసం అన్నట్టుగా తర్వాత రూపాంతరం చెందినవి అని కూడా ఈయన చెప్పడం జరిగింది. ఈ 3 కంపెనీల పేరుతో తనని పాన్ కార్డులు, డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేయమంటూ నిమ్మగడ్డ ప్రసాద్ కోవడంతో తాను అప్లై చేశానని, ఆ 3 పాన్ కార్డులు కూడా మారిషస్ వెళ్ళిపోవడంతో వాటిని 2011లో వాటిని వెనక్కి తీసుకొచ్చి 2011 జనవరిలో బంజారాహిల్స్ లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ లో డిమాట్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అట్లనే జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడి ఎంతైతే ఉందో అది వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ మూలధనము, అట్లనే రిజర్వ్ అమౌంట్ కన్నా ఎక్కువ. తద్వారా జగన్ ఏదైతే నిమ్మగడ్డ ప్రసాద్ సొంత కంపెనీ షేర్ హోల్డర్లు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినప్పటికీ కూడా నిమ్మగడ్డ ప్రసాద్ పట్టించుకోలేదని కూడా జగన్నాథన్ చెప్పడం జరిగింది. అట్లనే జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి సొంత కంపెనీ నియమ నిబంధనలు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ తుంగలో తొక్కి మరీ జగన్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారంటూ ఆయన సిబిఐకి వెల్లడించడం జరిగింది. విజయ చంద్రిక.